హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వర్జన్లో నేను ఎలా తవా పిజ్జా చేసుకుంటానో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రండి. ఒక బౌల్లోకి 1.5 కప్ మైదా తీసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. అవసరమైన నీళ్లు పోసుకొని ఒక స్మూత్ డోని ప్రిపేర్ చేసి 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని కట్ చేసి కొద్దిగా సాటే చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఆనియన్స్ ఇంకా టమాటోస్ తీసుకున్నాను. ఈరోజు 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ డోని ఒక రోటీలాగా ఒత్తుకోండి. ఎక్కువ లావుగా పెట్టకండి, ఎక్కువ పల్చగా పెట్టకండి, మీడియంలో పెట్టండి. అలాగే ఫోక్తో దాని మీద హోల్స్ చేసి తవా మీద వేసుకోండి. ఒక వైపు బాగా కాల్చుకోండి, సిమ్లో పెట్టి కాల్చండి. అది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి బాగా లోపల నుంచి కుక్ అవ్వదు. అందుకని సిమ్లో పెట్టుకొని మంట బాగా ఒకవైపు బాగా కాల్చుకోండి. ఇప్పుడు ఒకవైపు బాగా కాలిపోయింది కదా, దీని మీద నేను సాస్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే తందూరి మయోనీస్ ఇంకా టమాటో క్యాచప్ ఉంటుంది కదా, స్వీట్ అండ్ స్పైసీ తీసుకున్నాను నేను. అది రెండింటిని కలిపి దాని మీద వేసుకుంటున్నాను. బాగా సాస్ యాడ్ చేసిన తర్వాత చీజ్ వేసుకుంటున్నాను. పైనుంచి మొజరెల్లా చీజ్, మీకు ఏది ఇష్టమైతే అది మీరు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, ముందుగానే చెప్పాను కదా, ఆ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాను. చీజ్ మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇలా కొద్దిగా సాటే చేసి పెట్టుకున్నాను. అవెన్లో అయితే అవి అలాగే రాగా వేస్తే కూడా కుక్ అయిపోతుంది. తవా మీద కాబట్టి కొద్దిగా మనం సాటే చేసుకుంటే అది బాగుంటుంది తినేటప్పుడు. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అది సపోజ్ కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అలాగే టమాటోస్ని కూడా కొద్దిగా సాటే చేసుకున్నాను, ఎక్కువగా చేయలేదు. నేను సీజనింగ్ చేసి సాటే చేసుకున్నాను. ఈ టమాటోస్ని కూడా బాగా వేసుకొని దాని మీద ఆ తర్వాత పైనుంచి ఇంకాస్త చీజ్ వేసుకోండి. ఆ వెజిటేబుల్స్ కూడా బాగా పట్టేస్తాయి దానికి, చీజ్ పైనుంచి కూడా వేసుకుంటే. మీకు కావాల్సినంత చీజ్ వేసుకోండి మీరు. నేను ఈరోజు మొజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువుతో అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువగా ఏమి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. ఇప్పుడు మంట మొత్తం సిమ్లో పెట్టేసి దీన్ని బాగా 10 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. క్లోజ్ చేసేసి బాగా గాలి అంతా పోకుండా బాగా క్లోజ్ అయ్యేలాగా క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. చూడండి, మన పిజ్జా రెడీ అయిపోయింది. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని కట్ చేసి సర్వ్ చేద్దాము. చూడండి, మన పిజ్జా రెడీ అయిపోయింది కదా. పైనుంచి మీరు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మీకు ఏ సీజనింగ్ కావాలంటే ఏది అవైలబుల్ ఉంటే అది వేసి సీజనింగ్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఎలా ఉందో మన పిజ్జా. వెనకాల నుంచి కూడా బాగా కుక్ అయింది, ఏం మాడలేదు ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.